దేవుని పిల్లరా, ఇక్కడ చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు గురించి అందరికీ తెలిసిందే. యాకోబు ఎవరంటే ఎవరు? యాకోబు ఎవరు కుమారుడైనా ఇస్సాకు కుమారు. యాకోబుని చాలా మంది ఏమంటారంటే, కొంతమంది వాసుగాడు అంటారు, కానీ ఇది ఆ సందర్భం కాదు. కానీ యాకోబుతో దేవుడు మాట్లాడిన ఒక సమయ సందర్భాన్ని యాకోబుకి దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రుల విషయంలో ఒంటరైపోయి ప్రయాణమై వెళుతున్న దారిలో పొద్దుకూకు వేళ ఒక సమయం ముందు ఒక స్థానంలో పడుకుని ఉంటే అక్కడ దేవుడు దర్శనంలో మాట్లాడాడు. అక్కడ ఆ స్థలము గురించి, బేతేలు యొక్క మందిరము కొరకు, అంటే మందిరమును ప్రతిష్ఠించుకున్నవాడు యాకోబు. చప్పట్లు కొట్టుండి ఒకసారి. యాకోబు మందిరమును ప్రతిష్ఠించుకున్నాడు అక్కడ. ఎందువలనంటే దేవుని దర్శనము కలిగిన వాడు అక్కడ. ఆయన ఎవరంటే చెప్పండి? దేవుని దర్శనం కలిగిన వాడు. మొట్టమొదటిగా దేవుని దర్శనం కలిగి తన కష్టాల్లోనూ తన శ్రమల్లోనూ తన ఇరుకుల ఇబ్బందుల్లోనూ అందరికీ దూరం అయిపోయి ఒంటరైపోయి తను వెళ్ళే ప్రయాణంలో ఎవరు తోడు లేని స్థితిలో, నాకెవరు దిక్కు అనుకున్న స్థితిలో యాకోబు ఒక్కడే ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క తోడు యాకోబుకుందని యాకోబుకి తెలియనప్పటికీ మన పితృడైన అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబుని దేవుడు వెంబడిస్తూ కూడా సొమ్మసిల్లిపోయి ఒక స్థలమందు పడుకున్నప్పుడు అక్కడ ఒక కలగంటున్నాడట. ఏంటి ఆ కల అంటే? ఏం కలగంటున్నాడు? మంచి కళ. ఆకాశము నుండి భూమి మీదకి ఒక లిచ్చిన ఇవ్వబడి ఉండి ఆ లిచ్చిన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్న ఆ గొప్ప దర్శనము కలిగాడట. మంచి దర్శనాన్ని కలిగి ఉన్నాడంట అక్కడ. ఆ దర్శనం చూడటంతోనే తనలో కలిగిన ఏంటంటే భయము పుట్టిందంట. ఏం పుట్టింది ఆయనకి? భయము. ఒంటరితనంలో శ్రమను మర్చిపోయాడు, స్థితిగతులు మర్చిపోయాడు, పారిపోయిన స్థితిని మర్చిపోయాడు, కుటుంబంలో ఇడిపోయి ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఆ అలజడి మర్చిపోయాడు. ఆ దర్శనం కలిగిన వాడు ఇది నిజముగా దేవుని మందిరము. ఏమంటున్నాడు? ఇది నిజముగా దేవుని మందిరము, ఇది నిజముగా దేవుని మందిరం అనుకొని ఆ మందిరముకు చేయవలసిన యొక్క ప్రతిష్టలని కూడా అక్కడ చేసి బయలుదేరుతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యాకోబు, ఇదిగో నీవు ఉన్న ఈ స్థలము దేవుని మందిరము, ఇది నా దేవాలయము. ఈ దేవాలయం వయసులో నువ్వు చాలా భయపడుతూ ఉన్నావు కాబట్టి నీ సంతానమును 4 దిక్కులు కూడా నేను విస్తరింపు చేస్తాను అన్నాడు. నీ సంతానము 4 దిక్కులుగా 4 దిక్కులుగా విస్తరింపు చేస్తున్నానండి ఈ సంతానాన్ని. అప్పుడు యాకోబు గారికి వివాహం అయిందంటారా? ఏమండి, యాకోబు గారికి వివాహం అయిందా? అసలు భార్య ఎలా ఉంటుందో తెలుసా? అసలు అత్తరు లేదో తెలుసా? ఏమా, కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, శ్రమ దినాల్లో ఉన్నాడు. అటువంటి శ్రమ దినాల్లో ఉన్నవాడు ప్రభు చెప్తున్నాడు, ఏమో యాకోబు, ఇదిగో నీ సంతానం 4 దిక్కుల నుంచి విస్తరింపబడుతుందా అని చెప్తున్నాడు. ఇదేంటండి బాబు, నాకెవరు తోడు లేరు, నాకెవరు దిక్కు లేరు, నా అన్నదమ్ముల్ని, నా తల్లిదండ్రుల్ని, నా అన్నదందరూ వదిలేసి నేను ఒంటరైపోయిన ప్రయాణం ఎక్కడికో తెలియని స్థితిలో ఉన్నారు, ఈరేంటి సంతానం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు యాకోబు. నా భార్య ఎలా ఉంటుందో నాకు తెలియదు, భార్య ఎలా ఒకరి సంతానం గురించే. అసలు ముందెవరి గురించి మాట్లాడాలి? నీ భార్య ఎలా ఉంటుందని మాట్లాడాలి. ఫలానా దిక్కు నీ భార్య ఎలా ఉందయ్యా అని మాట్లాడాలి, సంతానం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మొట్టమొదటి నుంచి చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాముతో నీ సంతానం నేను విస్తరింపు చేస్తా. ప్రభు పలికే మాట కూడా అదే, మన జీవితాల్లో కూడా పలికే మాట కూడా అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సంతానం 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 అంటున్నాడు. ఎందుకు ఆ సంతానం అంటే, సంతానం ద్వారా కుటుంబాలు ఆశ్రయింపబడాలి, దేవుడు దీవించి గొప్పగా మన బిడ్డలు గొప్పగా నూరంతలుగా ఫలింపబడాలి. ఆయన యొక్క ఆశ అదే. అందుకనే యాకోబుతో అంటున్నాడు, యాకోబు, నువ్వు ఫలానా స్థలంలో ఉన్నావు కదా, ఫలానా స్థలంలో నువ్వు పడుకున్నప్పుడు ఒక రాయి, ఆ రాయిని నిలబెట్టావు. నీ పడగ్గా ఉన్న రాయి, నీ తలకు పడగ్గా ఉన్న రాయిని నిలబెట్టావు కదా, ఆ రాయిని నిలబెట్టి అభిషేకించుకున్నావు కదా దేవుని సన్నిధిని. ఇప్పుడు ఆ సన్నిధి కాడ
బలిపీఠం కట్టమంటున్నాడు. ఏం కట్టమన్నాడు చెప్పాలి? ఏం కట్టమన్నాడు? బలిపీఠం ఎలా కట్టాలి? అక్కడ చెప్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, తన ఇంటి వారితో తన వారితో చెప్తున్నాడు. బలిపీఠం కట్టబడాలంటే మొట్టమొదటి మాట ఏంటంటే మనలో ఉన్న అన్య యొక్క ఆచారాలన్నీ కూడా తీసివేయాలి. ఏం చేయాలి? లోక సంబంధమైన జీవితాలు తీసివేయాలి. బలిపీఠం ఎక్కడ కట్టబడాలి? ఇది యాకోబు ఇది రెండో బలిపీఠం కట్టుకున్నాడు. ఇది రెండో బలిపీఠం. ఇది దేవుడు కట్టమన్న బలిపీఠం. మొట్టమొదటి రాత్రి కట్టుకున్నాడు బలిపీఠం. ఇది దేవుడు కట్టమన్న బలిపీఠం. ఈ బలిపీఠం ఎక్కడ కట్టబడాలంటే దేవుని సన్నిధిలో కట్టబడాలంటే ఎక్కడ? బేతేలు అనే స్థలంలో కట్టబడాలి. కొట్టండి ఒకసారి చప్పట్లు గట్టిగా. మన ఇష్టపూర్వకంగా కట్టుకునే బలిపీఠాలు కొన్ని ఉంటాయి. మన ఇష్టంగా కట్టుకునే బలిపీఠాలు, ఏదో మొక్కుబడి బలిపీఠాలు. కానీ ఇది అటువంటి బలిపీఠం కాదు. మనం కట్టుకున్న బలిపీఠం కాదు. ఇది దేవుడు కట్టమన్న బలిపీఠం. ఎక్కడికి వెళ్ళి కట్టాలంట? దేవుని మందిరానికి వెళ్ళి కట్టమన్నాడు. యాకోబు ఎక్కడున్న స్థలంలో కాదు నువ్వు కట్టవలసింది, నీ ఉన్న స్థలంలో కాదు కట్టవలసింది. నువ్వు అనుకున్నావే దేవుని మందిరము, బెతెస్దా ప్రార్థనా మందిరం, బేతేలు బేతేలు ప్రార్థనా మందిరం. నువ్వు ఎక్కడైతే అభిషేకించావో, ఎక్కడైతే ప్రశ్నించావో అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టమన్నాడు. బలిపీఠం కట్టడం అంటే సామాన్యమైన మాట కాదు దేవుని పిల్లారా. బలిపీఠం కట్టబడటం అంటే ఎంతో శ్రమ పడాలి, ఎంతో శ్రమ పడాలి. అవునండి, మందిరములు బలిపీఠంగా కట్టబడాలి. మన జీవితాలు బలిపీఠంగా కట్టుకోవాలి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా బలిపీఠం మీద కట్టబడటం అంటే నీవు వధింపబడాలి. నీవేమైపోవాలి? వధింపబడాలి. వధింపబడాలంటే బలిపీఠం మీద నిత్యము నీ యొక్క మొరైన పడుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో నీ మొరైన పడుతుండాలి. ప్రభుకి నువ్వు నిత్యము తోపు వేస్తూ ఉండాలి. అందుకని అక్కడికి వెళ్ళమన్నాడు. దేవుని మందిరమే కదా, నువ్వు ఏర్పరచుకున్న మందిరమే కదా, నువ్వు అనుకున్నవన్నీ, నీ శ్రమలన్నీ తీరిపోయినాయి కదా, శ్రమల తర్వాత నీకు మేలు కలిగింది కదా, నువ్వు ఒంటరిగా వచ్చావు కదా, ఇప్పుడు విస్తారంగా నువ్వు సంపాదించుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి బలిపీఠములో కట్టు. ఇప్పుడు శ్రమల తర్వాత మనకి ఏం కలుగుతుందంట? ఆశీర్వాదం కలుగుతుంది. కొట్టు ఒకసారి చప్పట్లు గట్టిగా. ముందు శ్రమ పడతాం మనం, కొన్ని విషయాల్లో శ్రమ పడతాం, కుటుంబ విషయంలో శ్రమ పడతాం, భర్తల విషయంలో శ్రమ పడతాం, భార్యల విషయంలో శ్రమ పడతాం, బిడ్డల విషయంలో శ్రమ పడతాం. ఒక మాట మీద లేక, ఒక సందర్భం మీద లేక, ఒక ఐక్యత లేక కొన్ని శ్రమల మనలోకి వస్తుంటాయి. కానీ వాటి వెనకాల దేవుడు నిన్ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు కూడా అదే అనుకున్నాడు. శ్రమలు తొలగిపోయిన తర్వాత బలిపీఠం కట్టమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడైన వాడు ఇప్పుడు కుటుంబంగా ఉన్నాడట. ఒక్కడైన వాడు బలిపీఠం కట్టడం అంటే ఏంటి? దేవుని మందిరములో నివసించుట. దేవుని మందిరములో లేదా ఆయన శిలువ మార్గములో నడువుట. అవునండి, దేవుని మందిరములో నిత్యమును ప్రార్థించేవాడిగా, ప్రార్థించే తల్లిగా నీ కుటుంబం దేవుని సన్నిధిలో మొరపెట్టి గడిపే జీవితంగా మనం ఉన్నప్పుడు మన పట్ల దేవుడు మన కుటుంబ విషయం కానీ, మన ఆత్మ విషయమే కానీ అన్ని విషయాలు కూడా వర్ధిల్లు చేస్తూ ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లారా, ఒక మాట నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. చెక్కపల్లి గ్రామం, నూజివేడు పక్కన ముస్లూరు మండలం చెక్కపల్లి గ్రామం. అది అన్యుల కుటుంబం నుంచి రక్షింపడ్డానండి నేను. యేసుప్రభు నాకు తెలియదు, ఈ బలిపీఠాల గురించి అంతకాడికి తెలియదు. మేము కట్టుకున్న బలిపీఠాలు వేరే ఉన్నాయి, కానీ ప్రభు బలిపీఠం తెలుసుకున్న తర్వాత ఎలా కట్టుకోవాలి, ప్రార్థనా జీవితంలో కట్టుకున్నాం, ఉపవాసాలు చేశాం, జాగారాలు చేశాం. ఒక బైబిల్ తీసుకొని ఏలూరు వచ్చానండి 25 సంవత్సరాల కిందట. సాక్ష్యం మీరు వినే ఉంటారు. ఈ సాక్ష్యం ఇక్కడ సాక్ష్యం పంచుకొని వెళ్ళాను నేను. నా సాక్ష్యం వారు ఎంతమంది ఉన్నారు?
చెప్పండి. గుర్తెరిగిన వాడు చేతులు ఎత్తండి. చాలా మంది కూడా సాక్ష్యం చెప్తుంటే ఏడ్చారండి. ఇక్కడ 2-3 ఏడ్చారు. సాక్ష్యం గంటన్నర ఉంటుంది. సాక్ష్యం చెప్పడానికి కాదు ఇవాళ వాక్యం. బలిపీఠం కట్టుకునే అనుభవం. మన బలిపీఠాలు ఎలా కట్టుకోవాలి? మన ఇష్టపూర్వకం కట్టుకునే బలిపీఠం ఉంది, దేవుడు కట్టమనే బలిపీఠం ఉంది. దేవుడు కట్టమన్న బలిపీఠం ఎలా ఉందంటే, మీలో ఉన్న అన్య ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టేయాలన్నాడు. అన్య ఆచారాలు అంటే ఏంటి? లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన వ్యసనాలు, లోక సంబంధమైన మర్యాద. ఇవన్నీ విడిచిపెట్టేయాలి. లోక సంబంధమైన వాటి మీద దేని మీద అయితే నీ మనసు నమ్మకం ఉంచుతున్నావో, లోక సంబంధమైన బ్రతుకులతో ఉంటున్నావో నీ ఆత్మ వర్ధిల్లదు, నీ కుటుంబం వర్ధిల్లదు, నీలో ఎదుగుదల రాదు. ఎందుకంటే లోక సంబంధమైంది చేదు సంబంధమైంది. నీలో ఆత్మీయతను అనిచేస్తుంటుంది. నీలో ఆత్మీయతని ఇక్కడికి వస్తాం, దేవుని మందిరంలోకి వస్తున్నాం, మనం వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ బయటికి వెళ్తున్నాం, ఇక్కడ జీవజలాన్ని పొందుకుంటున్నాం, మంచిని నేర్చుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ బలిపీఠాన్ని కట్టుకుంటున్నాం. మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మనం లోకాచారంగా మనం బ్రతికామనుకోండి, ఇక్కడున్న అభిషేకం మళ్ళీ పాడైపోతుంది. ఇక్కడ వేసుకున్న అభిషేకము ఈ పునాది పాడైపోతుంది. దేవాలయంలో మనం కట్టుకున్న బలిపీఠం అనే పునాది పాడైపోతుంది. అది నీ హృదయం సంచలమైపోతుంది. ఒక మంచినీటి పాత్రలో చేదు నీరు పోసినప్పుడు ఆ మంచినీరంతా చేదు ఎలా అయిపోతుందో, దేవుని సన్నిధిలో ఈ సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థించి ఉపవాసాలుండి జాగారాలుండి ఇక్కడ బలిపీఠమును కట్టుకొని మనం మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ బలిపీఠమైన అభిషేకంతోనే మనం నింపబడి ఉండాలి తప్ప, లోక సంబంధమైన ఈ మన బలిపీఠం మీదకి వస్తే మన ఆత్మ వెదుగుదల ఏమవుతుంది? అణిచివేయబడుతుంది. అది మన కుటుంబం మీద ఏర్పాటు చేస్తుంది. మన బిడ్డల్లో ఎదుగుదల రానివ్వదు, మన కుటుంబంలో ఎదుగుదల రానివ్వదు. అందుకని యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు నీ శ్రమలో నీ తోడుగా ఉన్నాను, నీ ఇబ్బందుల్లో నీ తోడుగా ఉన్నాను, నీ శ్రమ దినాల్లో నీ తోడుగా ఉన్నాను. శ్రమ దినాలు తొలగిపోయి ఇప్పుడు నీకు మేలుకరంగా నేను ఉంటున్నాను కాబట్టి నువ్వు అనుకున్న స్థలంలోకి వెళ్ళి బలిపీఠమును కట్టు అంటున్నాడు. బలిపీఠమును కట్టాలంటే ఇన్ని తొలగించాలి. మనలో అన్య ఆచారాలు తొలగించాలి. బలిపీఠ కట్టడం అంటే సామాన్యమైన బలిపీఠము కాదు. అవునండి దేవుని పిల్లారా, ఒక అన్య కుటుంబంలో వచ్చి నేను చెప్తున్నాను దేవుని పిల్లారా, ఎన్నో బలిపీఠాలు కట్టుకున్నాను లోకంలో ప్రభు ఎరగని కిందట. ప్రభువును తెలుసుకున్న తర్వాత ఒకే బలిపీఠాన్ని కట్టుకున్న. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. లోక సంబంధాలు ఎన్నో బలిపీఠాలు కట్టుకున్నాను, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒకే ఒక బలిపీఠము. ఆ బలిపీఠం ఏంటో తెలుసా? ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. త్వరగా ముందుకెళ్దాం. మనకొక బలిపీఠం ఉన్నది. చదవండి, కింద చదవండి. ఇక జంతువులు కలే భారములను శిబిరములకును ఎరుపుట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని ఎలుపుట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే ఈ బలిపీఠము మన కొరకు చెప్పాలి. మన కొరకు బలిపీఠం ఒకటి ఉన్నది. మనం కట్టుకునే బలిపీఠము ఏరు, దేవుడు కట్టమన్న బలిపీఠము ఏరు, మన కొరకు కట్టిన బలిపీఠము ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి బలిపీఠము? క్రీస్తు శిలువ. ఏంటి చెప్పండి? ఇది మన కొరకు ప్రాణం పెట్టిన శిలువ. మనకొక బలిపీఠం ఉన్నది. ఎక్కడ శ్రమ పొందాడంట ఆయన? ఎలపట.
ఊరు బయట. ఆమేన్, హల్లెలూయా. మంచి సేవకుడు అవుతావు. ఊరు బయట తీసుకెళ్ళి ఆయన ఏం చేశారంట? శ్రమపరిచి. నిజంగా అండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన భుజం మీద సిలువ మోపిన తర్వాత ఇక మాట బయటికి కూడా రానివ్వలేదండి ఆయన. ఎందుకంటే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాలి, అంతే. బలిపీఠం కట్టబడాలి. ఇప్పుడు మన కొరకు కట్టిన బలిపీఠం, దేవుడు మన కొరకు కట్టిన బలిపీఠం. యాకోబు తన కొరకు కట్టుకున్న బలిపీఠం ఉంది, దేవుడు చెప్పమన్నట్టుగా కట్టుకున్న బలిపీఠం ఉంది. దేవుడే మన కొరకు కట్టే బలిపీఠం, అదే సిలువ బలిపీఠం. కొట్టు చెప్పండి ఒకసారి. అందుకని అక్కడ భక్తుడు పౌలయ్య అంటున్నాడు, మనకొక బలిపీఠం ఉన్నది. ఏంటంట? మనకొక. ఎవరు కట్టిన బలిపీఠం ఇది? ఇది ఎవరు కట్టింది? దేవుడికి మనం కట్టాం. మన కొరకు ఒకటి కట్టుకున్నాం, దేవుడి కొరకు ఒకటి కట్టాం. ఇది దేవుడు మన కొరకు కట్టిన బలిపీఠం. ఈ బలిపీఠం ఎక్కడ కట్టారంట? ఊరు ఎలపట సిలువ మాను మీద. సిలువ మాను మీద మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ప్రభు మరణించే ముందు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, తర్వాత చదువుదాం. ప్రభు మరణించే ముందు ఆయన శిష్యులకు అందరిని పిలిచి, ఇది నా రక్తము, ఇది నా శరీరం అన్నాడు. అదేంటి? ఇది నా రక్తము, నా శరీరం. బలైపోతున్నాను, ఇది నా రక్తము, నా శరీరము. ఇది మీరు తింటేనే కానీ నిత్యము నా రాకడ వచ్చే వరకు మీరు జ్ఞాపకార్థంగా నిలబడగలుగుతారని చెప్పాడు. ఆయన రక్తము గురించి, ఆయన శరీరం గురించి ప్రకటన చేసుకున్నాడు. ఆయన రక్తము గురించి ప్రకటించిన వాడు ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరు చెప్పాలి? ఎవరైనా? మొట్టమొదటి వ్యక్తి ఆయన. యేసుక్రీస్తు రక్తము గురించి అర్థం చేసుకొని, తెలుసుకొని ప్రకటించిన వాడు. ఎవరో ఎవరస్తులు చెప్పాలి? మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు రక్తం గురించి ప్రకటించిన వాడు. నా ఇంక తేలిపోయి చూస్తున్నారేంటప్ప. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. ఏమన్నాడు? ఈ నిరపరాధి రక్తం అన్నాడు. కొట్టో చప్పట్లో ఒకసారి గట్టిగా. బలిపీఠం గురించి ప్రకటించుకున్నాడు, కానీ బలిపీఠాన్ని కట్టుకొని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రభు నమ్మేసుకున్నాడు. అయ్యో, నీతిమంతుడైన నా ప్రభుని నమ్ముకున్నానే, నా ప్రభు అడుగు జాడలో నడిచి, నా ప్రభు అద్భుతాలు చేసి, అద్భుతాలు చూసి, నా ప్రభు అద్భుతములో చేసిన మహా ఆహారమును తిని, ఆయన మహత్కార్యములు చూసి, నీతిమంతుడైన వాడిని నేను నమ్ముకున్నానే అని తన రక్తము గురించి ప్రచారం చేసి, ప్రకటించి తాను ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు రక్తం గురించి మొట్టమొదటిగా ప్రకటించిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునా కాదండి? ఏమో అవునా? చెప్పండి, నేను మాట్లాడరా తల్లి, మాట్లాడండి. అవునా? ఆయన రక్తం గురించి చెప్పింది ఎవరు? ముందు యేసు ప్రభు చెప్పుకున్నాడు. తర్వాత ఎవరు చెప్పారు? యోధా. ఈ నిరపరాధి రక్తమును అయ్యో అని ప్రాణము ఇడిచెను. ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. రెండో వ్యక్తి ఉన్నాడు, ఇంకొక ఆయన ఈ బలిపీఠం గురించి ప్రకటించుకునేవాడు. ఎవరైనా? ఎవరో చెప్పాలి. మొట్టమొదటి వ్యక్తి చెప్పాను. రెండో వ్యక్తి ఎవరో? చెప్పాలి గట్టిగా.
టైం నాకు ఇజ్రాయెల్ గారు 9-10 నిమిషాలు ముగిచ్చేయమన్నారు. ఆయన 9-10 కల్లా ముగిచ్చేస్తాను. ఎందుకంటే నాకు కొద్ది మీటింగ్కి వెళ్తాం అలవాటు, టైం ఫాలో అవుతుంది. టయానికి ఎంత వాక్యం ఉన్నా కట్ చేసేస్తాను ఇక అంతే. ఎందుకంటే ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని. తొందరగా ముగిస్తే ఆ రెండో వ్యక్తి గురించి చెప్తా. మీరు మీతో ఆన్సర్ నేను వినాలని ఆశ, నేనే చెప్పేస్తాను. మీరు ఎంతవరకు బైబిల్ స్టడీ చేస్తున్నారు, బైబిల్ ఎంతవరకు మీరు చదువుతున్నారు అని నాకు ఒక ఆశ. మీరు ఎంతవరకు ఎదుగుతున్నారు అందుట్లో నాకు ఆశ అంతే, రెండోది ఏం కాదు. మీరు నా తండ్రిని ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు, దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతవరకు మీరు చదువుతున్నారు, లేదా ఊగినే వెళ్ళిపోతున్నారా? మీ ఎదుగుదల నాకు ఇప్పుడు కావాలి. మీ ఎదుగుదల అనేది నేను కొద్దిగా చూడాలని ఆశ నాకు. అమ్మా వినపట్ల ఎవరు చెప్పాలి గట్టిగా? వినపడింది ఒక మాట. ఆమేన్, హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరు? ఇలా నీతిమంతుని రక్తము. తన భార్య వచ్చి ఏమంటుంది? ఆ నీతిమంతుడి జోలికి. ఎంత మంచి కుటుంబం ఉండే కుటుంబం, బలిపీఠము కట్టుకున్న కుటుంబం. దేవుని స్తోత్రం కలుగునుగాక.